అందుకని ఆకాశము అంటే అవకాశము. ఈ అవకాశాన్ని మనం అన్నిటికీ కావాలి కాబట్టి ఎప్పుడు మనలో ఖాళీ ఉండేటట్టు జాగ్రత్త పడాలి. మీరు తింటున్నారు, తాగుతున్నారు, లోపల చెత్త తయారవుతున్నది. ఎప్పుడు చెత్తనప్పుడు వదలకపోతే మీలో ఆకాశం తగ్గిపోతుంది. ఆకాశం తగ్గిపోతే నష్టాలు తెలుసా? గ్యాస్ పట్టేస్తుంది, ప్రేగుల్లో మలం జరగదు, ఆకలి అవ్వదు. ఎందుకు? అన్లోడింగ్ లేదు కాబట్టి, ఖాళీ అవ్వలేదు కాబట్టి లోడింగ్ వద్దంటుంది. ఆకాశం తగ్గింది, రక్తనాళాల్లో ఖాళీ తగ్గిపోతుంది. అందుకని ఖాళీ తగ్గటం, ఆకాశం తగ్గటం. రక్తనాళాల్లో మీరు తిన్న కొవ్వంతా పేరుకుపోయి రక్తనాళాల వైశాల్యం తగ్గించేస్తాయి. రక్త ప్రయాణం ఖాళీ తగ్గితే ఇరుగ్గా ప్రయాణం చేస్తుంది. మనం లోపల నుంచి బయటకు వేస్ట్ని విసర్జించడానికి నీళ్లు తాగం. అందుకని ఆ వేస్ట్ మ్యాటర్ అంతా లోపల నిలవ ఉండి ఆకాశాన్ని తగ్గించేస్తుంది. ఇట్లా చూస్తే మన శరీరములో ఏది లోపిస్తే ఆ లోపాన్ని మన శరీరము ఒక రోగ లక్షణాలతో మనకు తెలియచేస్తూ ఉంటుంది. అలా తెలియచేసినప్పుడన్నా మనం తిరిగి వాటిని పూరిస్తే మన శరీరానికి అందవలసినవి ఆటోమేటిక్గా అందుతాయి, బ్యాలెన్స్గా పనిచేస్తుంది. అందుకని పంచభూతాల లోపాలని పూరిస్తే బ్యాలెన్స్, అవి కరెక్ట్గా బ్యాలెన్స్గా ఉంటే ఈజ్ ఈక్వల్స్ ఆరోగ్యము. ఇవి ఐదుటి మధ్య ఇంబ్యాలెన్స్ వస్తే అదే అనారోగ్యము. జంతువులన్నిటికీ తరుగుదలను తిరిగి పూరించటం తెలుసు, హాయిగా జీవించటం వాడికి తెలుస్తున్నది. తెలివిగల మనిషికి తరుగుదలను తిరిగి పూరించటం తెలియటిల్లా, ఇంబ్యాలెన్స్ వస్తున్నది, అదే అనారోగ్యము. మరి ఇలాంటి పంచభూతాల్లో తిరిగి పూరించే ప్రక్రియ మనం ఆలోచించకుండా ఏదో మనకు అనుకూలంగా మన దేహాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. సమస్యలు వచ్చి శరీర అవయవాలు దెబ్బతింటున్నాయి. మరి ఇట్లా లోపాలు వచ్చి రోగాలు వచ్చినాయి అనుకోండి, ఆ రోగాల్ని సవరించడానికి మనం చేసే ప్రయత్నం, కొందరు హోమియోపతి వాడతారు, కొందరు ఆయుర్వేదం వాడతారు, కొందరు యునానీ వాడతారు, కొందరు అల్లోపతి వైద్య విధానాన్ని వాడుకుంటారు. శరీరంలో చాలా సింపుల్ ఇది. మనకు సమస్య వచ్చింది, సమస్యను తగ్గించుకోవడానికి మందు వేసుకుంటాం. సమస్య రావటానికి కారణమైన మూలాన్ని వదిలేస్తున్నాం. ఇక్కడ చూస్తే మనం ప్రధానంగా వాడేది ఇంగ్లీషు వైద్య విధానం. 195 మంది వాడేది దీన్ని. మిగతా 5% 10% ఇతర వైద్య విధానాలన్నీ కలిపిన అంతకంటే ఎక్కువ మంది వాడుకోవట్లేదు ఇప్పుడు. అంటే అంత అల్లోపతి వైద్య విధానం మీద నమ్మకం మనకి కలిగింది, అది బాగా అభివృద్ధి చెందింది. మన జబ్బులకి తక్షణమే ఉపశమనం కలిగించే ప్రయత్నం అది చేస్తుందని మనందరికీ అర్థమైంది. ఒక్కొక్క విషయాన్ని తీసుకుంటే మనం చేసేది ఎట్లా ఉంటుంది? మీ శరీరానికి మంచిగా మీరు నీరు అందించటల్లా, నీరు అందనప్పుడు మీ శరీరము నీరు కావాలని కొన్ని రకాల లక్షణాలను తెలియజేస్తూ ఉంది. నీరు చాలినప్పుడు సన్ అలర్జీ వస్తుంది, నీరు చాలినప్పుడు తలనొప్పి వస్తుంది, నీరు చాలినప్పుడు మూత్రం చిక్కబడి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, నీరు చాలినప్పుడు కిడ్నీలో రాళ్ళు వస్తాయి, మలం గట్టిపడిపోతుంది. ఇవన్నీ లక్షణాలు మీకు ఏదో ఒక జబ్బు రూపంలో తెలుస్తాయి. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళతారు, కిడ్నీలో రాయి వస్తే నీళ్లు చాలక వచ్చాయి, దానికి ఒక రకమైన వైద్యం చేసి రాయి తీయించుకుంటాం, కానీ నీళ్లు త్రాగట్లేదు. నీళ్లు త్రాగక యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చింది, ఆ యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గటానికి మందు వేసుకుంటాం, నీళ్లు త్రాగే ప్రయత్నం మనం చేయటంలా. ఎండలోకి వెళ్తే సన్ అలర్జీ వచ్చింది, అందుకని ఎండ యొక్క వేడి నుంచి రక్షించుకోవడానికి పైన పూత పోస్తాం, లోపలికి నీళ్లు పోయాం. ఎండలోకి వెళ్తే తలనొప్పి వచ్చింది, తలనొప్పికి తగ్గడానికి మందు వేసుకుంటాం, కానీ నొప్పికి మూలమైన నీళ్ళను మాత్రం త్రాగం. శరీరం కోరుకునేది ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు నాకు నీళ్లు తగ్గినాయా అని తెలుసుకోమని నీళ్లను కోరుతూ ఉంటే మనం నీళ్ల బదులుగా మందు వేసుకుని ఉపశమనాన్ని పొందుతున్నాం. అట్లాగే శరీరానికి మంచి ఆహారం కావాలి, మాంసకృతులు పోషక పదార్థాలు కలిగిన ఆహారం కావాలి హార్మోన్స్ తయారవ్వాలంటే. హార్మోన్స్ లేకపోతే హార్మోన్ ట్యాబ్లెట్ తీసుకుంటాం, మంచి ఆహారం తినం. బి కాంప్లెక్స్ తగ్గి నీరసం వస్తుంటే
బి కాంప్లెక్స్ గొట్టాలు వేసుకుంటాం. బి కాంప్లెక్స్ ఉన్న ఆహారం శరీరం కోరుకుంటే అది అందించం. ఇట్లా ఏది తీసుకోండి, మనం చేసేది అన్ని రకాలుగా ఇట్లా ఉంటుంది. దేహం ఏం కోరుకుంటున్నది దాన్ని ఇవ్వాలి. ప్రేగుల్లో మలం నిలవ ఉండి గ్యాస్ పుడుతుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఆ గ్యాస్ ట్రబుల్ వల్ల మనకు ఇబ్బందిగా ఉంది కాబట్టి గ్యాస్ బయటకు పోవడానికి మందు వేసుకుంటాం తప్ప గ్యాస్ పుట్టకుండా ఆపలేం. మరి ఇట్లా క్షణికమైన ఫలితాన్ని పొందటానికి మనం ఆలోచించుకుంటూ శరీరం కోరుకునే వాస్తవాలను మనం వదిలేస్తున్నాం. దేహం మంచి ఆహారం కావాలని కోరుకుంటున్నది, మంచి నీరు కావాలనుకుంటున్నది, మంచిగా ఖాళీ కావాలి ప్రయాణం చేయడానికి అనుకుంటున్నది, మంచి అగ్ని కావాలి, తేజస్సు కావాలనుకుంటున్నది, మంచి గాలి కావాలనుకుంటున్నది. ఇలా 5టిని కరెక్ట్గా ఇస్తే నేను హాయిగా పనిచేస్తాను మూలపడకుండా అని అడుగుతుంటే అది ఇవ్వటం బదులుగా ఇవన్నీ లోపం వచ్చేటట్టు బ్రతికేం. లోపం వచ్చిన తర్వాత అన్నా సరే శరీరం కోరికనే మనం అందిస్తున్నామా? అందుకని ఇవన్నీ మనకి ఒకసారి వస్తే జీవితంలో పోకుండా మళ్ళా వస్తుంటాయి, కొత్త సమస్యలు వస్తుంటాయి. కారణం పంచభూతాల బ్యాలెన్స్ని మనం ప్రతిరోజు ఆలోచించట్లేదు. అందుకని ప్రతిరోజు ఈ దేహాన్ని పూరించటం నేర్చుకుంటే అసలు ఇలాంటి సమస్యలే రావు. మన శరీరానికి ఒక ఆటోమేటిక్ మెకానిజం ఉంది, అది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. దీనికి కావలసినవి మీరు అందించండి, అది ఆటోమేటిక్గా వాడుకుంటుంది. ఎక్కువైతే వదిలేస్తుంది, తక్కువైతే మళ్ళీ తెలియచేస్తుంది. ప్రతిరోజు మన శరీరానికి మనం తరిగిన వాటిని శరీరం కోరిన విధంగా తిరిగి పూరించడం నేర్చుకుంటే అసలు ఎప్పటికీ జబ్బు రాకుండా బ్యాలెన్స్గా పనిచేయగలిగే సామర్థ్యం దానికి ఉంది. మనం ఈ రోజుల్లో అలాంటి దాన్ని వాడుకోలేక ఇన్ని రకాల సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. అందుకని మీరు ఇక్కడ అలవాట్లు మార్చుకునే ప్రయత్నం చేయట్లేదు, వైద్య విధానాలు ఉపయోగాన్ని మాత్రం పొందుతున్నారు. అందుకని మనిషికి అన్ని వైద్య విధానాలు కంటే ఇంగ్లీషు వైద్య విధానం ఎందుకు ఇష్టపడుతుంటారంటే మీరు చేసిన తప్పుని మీరు సరిదిద్దుకోవక్కర్లా, కానీ మీకు మాత్రం ఉపశమనం వచ్చేస్తుంది మందుల ద్వారా. నీళ్లు తక్కువ తాగటం మీకు ఇష్టం, అందుకని నువ్వు తక్కువే తాగు, నీకేదైనా వస్తే నేను మందిస్తా, అది వైద్యం. మీరు బజ్జీలు, పూరీలు, ఆవకాయలు, వడలు, దోశలు, సాంబార్లు, రసాలు, అప్పడాలు, వడియాలు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్, బిస్కెట్లు ఇట్లాంటివి తింటే మీకు ఇష్టం. పోషకాహారం అందులో లేదని డాక్టర్లకి తెలుసు, మనకే తెలుసు. కానీ ఇలాంటి ఆహారం తిన్నందుకు సమస్యలు వస్తాయి. ఆ సమస్యను తగ్గించుకోవడానికి నేను మందిస్తా, అది వైద్య శాస్త్రం.